2.5 సంవత్సరాలే 19 కేసులని. మరి నేను చేసింది ఏంది? ఏం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన 19 అయినాయి. అంటే నాకు 1-2 గుర్తున్నాయి. 19 అంటే ఓకే, ఇప్పుడు ఈ సందర్భంగా 2-3 కేసులు ఈ 19 అయినట్టు కూడా నాకు మన జైలు తెలిసింది. ఎందుకంటే ఒకటి గుర్తుంది, మీరు ఒకసారి రేవంత్ రెడ్డి చెప్పు దెబ్బ కొట్టాలి అని ఒక మాట అన్నారు. సరే, అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కేసులు, ఆ కేసులు ఎక్కువ ఉన్నట్టు లేదు, అవన్నీ క్వాష్ అయినాయి. ఏదో చాలా కేసులు పెట్టారు. ఆవేశంగా మాట్లాడారు. అంటే ఆయన అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కేసీఆర్ గారిని ఉద్దేశించి రండా అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినది నాకు నచ్చలేదు. నేనేమంటా, సరే కేసీఆర్ గారు నీకు నచ్చకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారు నీకు కోపం ఉండొచ్చు, మీ గురువు చంద్రబాబు నాయుడు గారికి కోపం ఉండొచ్చు, సో ఇప్పుడు నీ కొత్త బడేబాయ్ నరేంద్ర మోడీకి కోపం ఉండొచ్చు, నేను కాదంటలే, అది మీ వ్యక్తిగతం. కానీ కేసీఆర్ గారిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కదా, 5 దశాబ్దాల పైచిలకు ప్రస్థానం భారతదేశ రాజకీయాల్లో. ఎమ్మెల్యేగా నుంచి మొదలుకొని డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర మంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవులు, ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం 15 ఏళ్ళు పార్టీ పెట్టి పోరాటం చేసి ఉద్యమాన్ని నడిపి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణను తెచ్చిన నాయకుడు. చివరికి తెలంగాణ వస్తలేదని చావు నోట్లో తలబెట్టి చావడానికి సిద్ధపడ్డ నాయకుడు. అటువంటి వ్యక్తి విషయంలో మీరు అమర్యాదగా, సరే రాజకీయాల్లో విమర్శలు సహజం. భరత్ గారు రేవంత్ రెడ్డి గారిని నేనంటారు, నన్ను రేవంత్ రెడ్డి గారు అంటారు, నడుస్తూనే ఉంటుంది. కానీ పరిధి దాటనొద్దు కదా. కేసీఆర్ గారిని పట్టుకుని నీ తండ్రి సమానమైనటువంటి వయసున్న వ్యక్తి, ఉద్యమ నాయకుడు, ఆయన రాష్ట్రం కోసం పోరాటం చేసి రాష్ట్రం తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినవు, కనీసం ఆ వయసుకు గౌరవం ఇవ్వవు, ఆ ఉద్యమ నేపథ్యానికి గౌరవం ఇవ్వకుండా మీరు రండా అని తిడితే కోపం రాదా? నేను ఒక్కొని అన్న బయట అట్లా లక్షల మంది ఇళ్లలో వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు, అట్లా మాట్లాడదు కేసీఆర్ గారిని ఉద్దేశించి అని చెప్పి. వ్యక్తిగతమైనటువంటి అక్కసు వేరు. అప్పుడు మాట్లాడారు, కిషన్ రెడ్డిని రండా అన్నారు, ఇంకా చాలా, అది నాకు తెలియదు. కిషన్ రెడ్డి గారిని అన్నట్టు నాకైతే తెలియదు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడారు, కేటీఆర్ కూడా ఇప్పుడు బాగా తిడుతున్నారు రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు. మరి ఏం చేస్తారు కేసీఆర్? పొట్టోడు ఇట్లా మాట్లాడుతున్నారు, బాడీ షేమింగ్ చేస్తున్నారు. భరత్ గారు, నేను ఒక మాట అంటున్నా, నేను కేసీఆర్ కొడుకును కాదు, బట్ కేసీఆర్ గారు నాకు 2003 నుంచి నన్ను దగ్గర తీసి ఓ తండ్రి లెక్క పెంచి పార్టీలో కానీ ఉద్యమంలో కానీ నన్ను పెంచి ముందు తీసుకుని పోయి 14 నన్ను ఎంపీని చేసి, తర్వాత 18 నన్ను ఎమ్మెల్యేని చేసి గవర్నమెంట్ విప్పుని చేసి నేను ఒక మనిషిని ఉన్నా అని చెప్పి దేశానికి రాష్ట్రానికి చూపెట్టింది. సరే నాలుక కొట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది మీద కేసులు అయినా, చాలా మంది జైలుకు పోయారు. నేనే ఎంపీ ఎందుకైనా, నేనే ఎమ్మెల్యేకి ఎందుకైనా నాకు ఒక అవకాశం వచ్చింది, వారు నన్ను ప్రోత్సహించారు. సో అటువంటి నాకే కేసీఆర్ గారిని తిడితే అంత కోపం వచ్చింది రేవంత్ రెడ్డి మీద. మరి కన్న కొడుకు కదా కేటీఆర్ గారు, రాదా? మీ తండ్రిని తిడితే మీకు రాదా? నా తండ్రిని తిడితే నాకు రాదా? డెఫినెట్గా వస్తుంది కదా. తప్పేముంది కేటీఆర్ గారు మాట్లాడడంలో? ఇప్పుడు కేటీఆర్ గారు నువ్వేదో ముఖ్యమంత్రి అయినావు కాబట్టి నేను తిడుతున్నాడంటే నువ్వు తప్పు అనుకోవచ్చు. కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో ఏం చెప్పిండు, నువ్వు కావాలంటే నన్ను తిట్టు, మా పార్టీ నాయకులను తిట్టు, మేము భరిస్తాం, కానీ మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన నాయకుని, ఉద్యమ నాయకుని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే డెఫినెట్గా నేను ఊరుకోను అని చెప్పిండు. ఒక కొడుకుగా చెప్తున్నా, తెలంగాణ బిడ్డగా చెప్తున్నా అని చెప్పిండు. ఆయన ట్రాప్ లో మీరు ఎందుకు పడాలి? ఆయన తిడితే మళ్ళీ మీరు ఎందుకు తిట్టాలి? ప్రజలకు వదిలేయాలి కదా. నేనేమంటున్నా, ఆయన తిట్టుడు మేము తిట్టుడు అనేది సబ్జెక్ట్ కాదు. సరే తిట్టుడు ఒకసారి తిడతాం, 2 సార్లు తిడతాం, నడుస్తుంటుంది. ప్రజల విజ్ఞతకు అంతిమంగా ప్రజలన్నీ గమనిస్తున్నారని చెప్పి ప్రజలకు వదిలేస్తాం, ఆయనకు వదిలేస్తాం. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇక్కడ కేటీఆర్ గారు ఎందుకు తిడుతున్నారు, సుమన్ ఎందుకు తిడుతున్నారు, ఇంకోరు ఎందుకు తిడుతున్నారు అంటే, మేము కూడా చీమినెత్తులు తిట్లు రేవంత్ రెడ్డి నన్ను కాదు, కానీ జనరల్ గా కూడా నేను ఏంటంటే బేసిక్ గా మరీ వ్యక్తిగతంగా ఏదో శత్రుత్వాలు పెట్టుకునే మెంటాలిటీ కాదు. గతంలో కూడా చాలా మంది ఫైర్ తగ్గిందా సుమన్ లో చూసిరు కదా మొన్న కేతన్పల్లి ఎన్నికల సందర్భంగా మాత్రం మళ్ళీ ఫైర్ కనబడ్డది. 2 years కూల్ గానే ఉన్నారు. భరత్ గారు, అంటే నేను టు బి ఫ్రాంక్, నేను ఒకటి మీతో చెప్తాను, మీరు నా ఫ్రెండ్ కాబట్టి ప్రజలకు కూడా తెలవాలి కాబట్టి కొంచెం సమయం ఇవ్వరు. నేనేమంటున్నా, ప్రజలు వాళ్ళకు ఓట్లేసే అవకాశం ఇచ్చారు, కనీసం ఒక 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు చూద్దాము, వాళ్ళకి అవకాశం ఇద్దామని. నేను అసలు కాన్షియన్స్ వైపు కూడా ఎక్కువ పోలే. మీరు గమనించారు, చెన్నూరు మీ ధర్మపురే కదా, పక్కూరే కదా మనది. సో మీరు తెలుసుకోండి, చుట్టాలు కూడా చాలా మంది ఉన్నారు చెన్నూరు టౌన్ లో, మీరు తెలుసుకోండి. నేను ఎక్కువ పోలే, ఎందుకంటే వివేక్ గారికి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, వారు పని చేయాలి, వారు ఏం పని చేస్తారో చూద్దాం 2 ఏళ్ళు, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడు తొందరపడ్డట్టు అవుతుంది. జనాలు కూడా ఏమంటారు, అరే 10 ఏళ్ళు మీరు చేసిరు కదా, వాళ్ళకు 2 ఏళ్ళని అవకాశం ఇవ్వరా చూడరని అంటారని చెప్పి నేను ఓపిక పట్టిన మాట వాస్తవం. అది ఫైర్ దాకా కూడా ఏం కాదు, ఇష్యూ బేస్డ్ ఉండాలనేటటువంటి ఆలోచన. మన పంచాయతీ ఎన్నికలలో పనిచేసినా, మున్సిపల్ ఎన్నికలలో పనిచేసినా, ప్రజల పక్షాన కొట్లాడుతుంటాం, మాట్లాడుతుంటాం, నడుస్తుంటుంది. కానీ ఒక అవకాశం వాళ్ళకి ప్రజలు ఇచ్చినప్పుడు మనం ఎందుకు తొందరపడాలని కొంచెం ఆగినాం తప్ప వేరే ఉద్దేశం. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం పాలన, వీళ్ళు ఏం చేస్తలేరు, డెఫినెట్గా ఎండగడతాం కదా, ప్రజల పక్షాన గట్టిగా నిలబడతాం కదా, కొట్లాడతాం. పెట్టి ఇంకెన్ని కేసులు పెడతావు, కొట్టు ఇంకెన్నిసార్లు కొడతావు, పెట్టి ఇంకెన్ని రోజులు జైల్లో పెడతావు, చూసుకుందాం. ప్రజల కోసం జైలు కోతాం, కేసులు పెట్టించుకుంటాం, దెబ్బలు తింటాం, ఏది పడితే చేస్తాం.
ఎందుకంటే మేము ప్రజలు మాకు ఆనాడు అధికారంలో పాత్ర ఇస్తే ప్రజలకు సేవ చేసినాం. ఎట్లా? అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, సంక్షేమ కార్యక్రమాల ద్వారా. ఇలా ప్రజలు మాకు ఇచ్చిన పాత్ర ఏంది? ప్రధాన ప్రతిపక్షంగా మా డ్యూటీ ఏంది? మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిరో అవి చేయరని ప్రజలు రెడీ అన్నారు. ఇంకా అరెస్టులు ఉంటాయని అంటారు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఫోన్ ట్యాపింగ్ అయినా, ఫార్ములా అయినా, నేనేమంటున్నా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, లేకపోతే కేసీఆర్ కూడా మేబీ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తలే, ప్రతీకార పాలన నడుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలన నడిపిస్తున్నాడు. ఆనాడు మీరు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు, మీరు చెప్పిన విషయాలు పక్కకు పెట్టి వాటిని ప్రజల తరపున మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా మీద కేసులు, ఫార్ములా ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం మీద కమిషను, విద్యుత్ రంగం మీద కమిషను, సాధించిందేంది, చేసిందేంది? ఇది కాదు కదా తెలంగాణ ప్రజలకు కావాల్సింది. మీరేం చెప్పి అధికారంలోకి వచ్చిర్రు ఆ పని చేయండి కదా. ఇవాళ కేసులు పెడతారు, జైళ్ళల్లో పెడతారు, సరే ఇబ్బందులు పెడతారు. ప్రజల తరపున ప్రశ్నిస్తున్నందుకే కదా ఇబ్బందులు. మీకేం కోపం? కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ గారి మీద కానీ, మా మీద కానీ ఏం కోపం? మేము మాట్లాడుతున్నాం కాబట్టే కోపం కదా. ఎందుకు బీజేపీ వాళ్ళ మీద కేసులు పెడతలేడు రేవంత్ రెడ్డి గారు? బీజేపీ వాళ్ళు అంటే ఏమైనా భయమా? లేకపోతే బీజేపీ వాళ్ళతో నలయ బలాయా? బీజేపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు కదా కొంతమంది, బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ మీద ఏముండే? చెట్టపట్టలు వేసుకొని తిరుగుతారు. అదే బీఆర్ఎస్ని మాత్రం టార్గెట్ చేస్తారు.